మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సరే, సిట్టింగ్ పోస్చరు ఆఫీస్లో కానివ్వచ్చు, ఇంట్లో కానివ్వచ్చు, కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి. బట్ స్టిల్ వీ డోంట్ మేక్ ఎఫర్ట్స్ టు సిట్ ప్రాపర్లీ. ఈజీగా గుర్తుండిపోయేటట్టుగా ఎలా కూర్చోవాలి, అది కార్లో కావచ్చు, ఇంట్లో కూర్చులో కావచ్చు, ఆఫీస్ స్పేస్లో కావచ్చు. బేసిక్గా చేసే మిస్టేక్ ఏంటంటే ల్యాప్టాప్ జాబ్స్ కదండి, అందరు ఇలా ముందు కొంగి కూర్చుంటారు. సైడ్ నుంచి చూస్తే ఈ హిప్ షోల్డర్ ఒక లైన్లో ఉండాలి. స్కూల్ పిల్లలు అంటే గుర్తొచ్చింది. అసలు అంతంత పెద్ద పెద్ద మేడలు వాళ్ళు పాపం ఆ బండ పుస్తకాల బ్యాగులు వేసుకొని వెళ్ళాలి. వాళ్ళ బ్యాక్ మీద ఎంత లోడ్ అండి అది. అసలు అది కూడా సేఫ్ కాదు కదా. అసలు ట్రాలీలు తీసుకెళ్తున్నారు కొంతమంది అయితే విత్ వీల్స్. కాఫీ వల్ల కూడా బోన్స్. ఆర్థరైటిస్ అని నేమ్ చేసిన వెంటనే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీస్ గురించి మాట్లాడితే నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళిపోవాలా? ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే వీళ్ళు నీ రీప్లేస్మెంట్ చెప్తారు అనే ఒక స్టేజ్ 4 ఆర్థరైటిస్, బోన్ బాగా రాసుకుంటుంది లిటరల్గా. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూపర్ డాక్టర్ సిరీస్. సాయి చంద్ర మల్లాది గారు ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్. ఆయనతో మాట్లాడదాం బోన్ హెల్త్కి సంబంధించి. ఇంకా మన బోన్ స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, కొన్ని మిత్స్ బర్స్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బోన్ హెల్తీగా ఉండాలి అని అంటే ఏం చేయాలో డీటెయిల్గా ఆయన అడిగి మాట్లాడుకుందాం. దానికంటే ముందు డాక్టర్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాండి, థ్యాంక్ యూ. సార్, అసలు డాక్టర్ అవ్వాలి అన్న మీ ఇంటెన్షన్ ఎలా స్టార్ట్ అయింది చెప్పండి. బేసిక్గా నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా మార్కాపూర్ అండి. సో మా ఊర్లో ఏంటంటే బేసిక్గా 2 డాక్టర్స్ ఉండేవారు, గైనకాలజిస్టులు. సో మా స్కూల్లో ఏ ఫంక్షన్ ఉన్నా చీఫ్ గెస్ట్ కింద వాళ్ళే వచ్చారు ఎవ్రీ ఇయర్. తర్వాత చిన్నపిల్లల డాక్టర్ అయితే అప్పుడు ఎవరు లేరు. తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్లు 1-2 ఉన్నారు అంతే. సో వాళ్ళని చూసి బాగా ఇన్స్పైరింగ్గా అనిపించేది. సో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డేకి లేదా ఆగస్ట్ 15కి అంటే బాగా ఇన్స్పైరింగ్ అనిపించేది. ఎందుకంటే నేను చిన్నప్పుడు నాకు కూడా ఫీవర్ వస్తే ఒకసారి వెళ్ళాను. ఒక డాక్టర్ గారు ఉంటారు, 2 ఉంటారు, పేరు చెప్తే బాగోదు ఎందుకంటే మళ్ళీ రిలేట్ చేసుకుంటారు ఎందుకు కానివ్వండి. ఆయన్ని కలవాలి, ఆయన రోజుకు 100 మంది 150 మంది ఓపీ చూసేవారు. అంటే మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం దొరికితే ఎలా ఉంటుందో లిటరల్గా వాళ్ళని వెళ్ళి కలవాలంటే అంత బిజీగా ఉండేవారు అనమాట. సో బాగా అనిపించేది, అంటే చాలా రెస్పెక్ట్ కదా మేడం. సో అలా బాగా జనాలకి సర్వ్ చేయొచ్చు అనే ఇదిలా ఉండేదన్నమాట. సో మీరు బేసికల్గా చిన్నప్పటి నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ అయ్యారు. ఆర్థోపెడిక్స్ తీసుకోవాలి అన్నది ఎవరి డెసిషన్? అది కూడా నా ఓన్ డెసిషన్ అండి. ఎందుకంటే ఒకటి మా ఊర్లో అప్పుడు ఎవరు లేరు ఆర్థోపెడిక్ సర్జన్స్. మొత్తం మీ ఊరు మిమ్మల్ని బాగా మోటివేట్ చేసింది డాక్టర్ అవ్వడానికి. అవును మేడం. సో మా ఊర్లో ఎవరు లేరు, అది నెంబర్ 1. నెంబర్ 2 అంటే కాళ్ళు ఇరిగి మనం వాళ్ళకి సర్జరీ చేసి, ఈవెన్ ఎంబీబీఎస్ అప్పుడు కాళ్ళు ఇరిగి మనం వాళ్ళకి రాడ్ వేసి వాళ్ళకి మళ్ళీ నడిపిస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారండి. సో అది బాగా అనిపించింది. సో బేసికల్గా మీరు ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు, పీజీ ఎక్కడ చేశారు? నేను ఎంబీబీఎస్ జిఎస్ఎల్ రాజమండ్రి అండి, 2007 బ్యాచ్, ప్రైవేట్ ఏ కేటగిరీ. సో ఓసీ 1300 ర్యాంక్ వచ్చింది అప్పుడు, 2007 బ్యాచ్ నేను. సో 2007లో 1300 ర్యాంక్ అంటే ఫ్రీ సీటేనా? ఫ్రీ సీట్ అండి, 50,000 ఫీజు. సో 110,000 మెంబర్స్ రాశారు అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్. అందులో మీకు 1300 ర్యాంక్, అసలు సూపర్. తర్వాత పీజీ అదే ఇయర్ డిఎన్బి చేశాను మ్యాంగ్లూర్లో, తేజస్విని హాస్పిటల్ అండ్ SSIOT అని, శాంతారాం శెట్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రామా అని. మ్యాంగ్లూర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఈవెన్ కర్ణాటక వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. సో అది వన్ ఆఫ్ ద మంచి ట్రామా సెంటర్స్ అనమాట. సో అదే ఇయర్ 1000 ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా. సో అక్కడ జాయిన్ అయిపోయాను. సో అది కూడా ఫ్రీ సీటేనా? అవునండి. సో ఈ పాయింట్ అడగాలి అప్పుడు నాకు ఎప్పుడు ఒక పాయింట్ అనిపిస్తూ ఉంటుంది. ఎంబీబీఎస్ వరకు ఓసీస్కి ఫ్రీ సీట్ రావచ్చు, కష్టపడితే వస్తే రావచ్చు గాక, కానీ పీజీ ఫ్రీ సీట్ అంటే మాత్రం అసలు నక్కతోక తొక్కితేనే అది సాధ్యం, లేదా పేమెంట్కి ప్రిపేర్ అయిపోవాలి ఓసీస్ అయితే అని ఒక స్టేట్మెంట్ వింటూ పెరిగా.
ఇది కరెక్టా కాదా? కష్టపడితే సీట్ వస్తుంది ఇలాంటి మాటలు చెప్పద్దు, నేను జనరల్ సినారియోలో అడుగుతున్నాను. అవునండి. టు బీ ఆనెస్ట్ ఏంటంటే బేసిక్గా మీరు గూగుల్ చేయొచ్చు. ఇప్పుడు 2013లో యాక్చువల్గా గురువి రెడ్డి అని ఒక క్యాండిడేట్, మీరు కాంటే గూగుల్ కూడా చేయొచ్చు, అది ఏపీపీజీ స్కామ్ అయింది మేడం. సో ఆ స్కామ్లో అప్పుడు ఇంకా అందుకని ఎంసెట్ స్కామ్ అయిందని చెప్పేసి డిఎన్బి జాయిన్ అయ్యాను. సో డిఎన్బి కూడా ఫెయిర్ ఎనఫ్ ఆల్టర్నేటివ్ అని చెప్పి జాయిన్ అయ్యాను. మీరు చెప్పింది వాస్తవం. ఓసీకి నిజంగా చాలా కష్టం సీట్ తెచ్చుకోవాలంటే. అలా కష్టపడి లక్కీగా అప్పుడు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అప్పుడప్పుడే వచ్చింది. ఇన్స్టాగ్రామ్ దేవుడి దగ్గర లేదు, అప్పట్లో ఆర్కుట్టు ఫేస్బుక్ ఉండేది, ఇన్స్టాగ్రామ్ లేదు. దేవుడి దయ వల్ల. అప్పుడు యూట్యూబ్ అప్పుడు ఏంటి మేడం మీకు తెలియదు ఏముంది, 1 GB 200 300 ఉండేది, 300 అలా ఉండేది. అది కూడా చాలా స్లో నెట్ ఉండేది. పుస్తకం అలా చదివితేనే పీజీ సీట్, లేదంటే రాదు, అంత ఈజీగా రాదు. చదువు అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇంత చదువు చదవడం కన్నా హాయిగా వేరే ప్రొఫెషన్ చేసుకుంటే ఎంత సుఖం లైఫ్ అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపిస్తుంటుందండి. ఎందుకంటే మెడిసిన్ చదవాలంటే మిగిలిన ఫీల్డ్స్లో అనుకోండి, ఏదో రీల్ చూశాను ఇన్స్టాగ్రామ్లో, నేను చదువుకునేటప్పుడు తను ఇంటర్ జాయిన్ అయింది, నేను మెడిసిన్ అయిపోయేటప్పుడు తనకి డిగ్రీ ఇంజనీరింగ్ జాయిన్ అయింది, నేను పీజీ చేసేటప్పుడు తను సంపాదిస్తుంది, నేను సూపర్ స్పెషాలిటీ చేసినప్పుడు తను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనింది, ఇంకా నా చదువు అవ్వలేదు, చదువుతూనే ఉన్నా. మెడిసిన్కి ఎస్పెషల్లీ ఇలా అనుకుంటారు కదా. అవును మేడం, ఎందుకంటే టు బీ ఆనెస్ట్ ఈవెన్ లైక్ మా బ్యాచ్మేట్స్ ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, లైక్ ఇంకా పిల్లల్ని కంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. లాంగ్ కెరీర్ అండి, అంటే ఎంబీబీఎస్ అయ్యేసరికే వాళ్ళు బీటెక్ 4 years, మాది ఎంబీబీఎస్ 5.5 years. వాళ్ళది ఎంటెక్ చాలామంది చేయరు, అవసరం లేదు, బీటెక్తోనే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఎంటెక్ చేసినా 2 years. సో మాది మళ్ళీ ఫస్ట్ టైమే పీజీ రాదు, ఎందుకంటే నేను మా బ్యాచ్లో ఐఎమ్ ద ఫస్ట్ గై. కొంతమంది మేనేజ్మెంట్లో తీసుకున్నారు, బట్ త్రూ మెరిట్ ఫస్ట్ పీజీలో జాయిన్ అయింది నేనే. సో నాది 16లోనే అయిపోయింది. అసలు చాలామంది 16లో కూడా పీజీ జాయిన్ అవ్వాల. సో మధ్యలో బ్రేక్ వస్తుంది. సో 5.5 years ఎంబీబీఎస్, అసలు ఫస్ట్ టైం ఎంబీబీఎస్ఏ రాదు. కొంతమంది ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్తో కూడా ఎంబీబీఎస్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే పట్టు వదలని బట్టి విక్రమార్క టైప్లో చదివితే నేను ఎంబీబీఎస్ఏ చదవాలి అనే బ్యాచ్ ఉంటారు కొంతమంది. సో 5.5 years ఎంబీబీఎస్, 3 years పీజీ, మళ్ళీ సూపర్ స్పెషాలిటీ అది ఫస్ట్ టైం వస్తుందా అంటే దానికి ఫస్ట్ టైం చదివే వాళ్ళు ఉంటారు, రెండోసారి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు, మళ్ళీ అదొక 3 years. సో 5.5, 3 + 3, సో ఖచ్చితంగా 30 years. అది కూడా ఏంటి, అన్ని సింగిల్ అటెంప్ట్ క్లియర్ చేసుకుంటూ వెళ్తే అంతే అండి. సో మధ్యలో ఖచ్చితంగా 2 ఏళ్ళైనా వస్తుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కెరీర్ చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి. అబ్బాయిలు ఓన్లీ కెరీర్ మీద ఫోకస్ పెడితే ఒక ఏజ్కి వాళ్ళు డిఎంఓ ఎంసీహెచ్ అయిపోతుంది. ఇంకా ఆడవాళ్ళకి ఏంటంటే పాపం మళ్ళీ ప్రెగ్నెన్సీ, పిల్లల్ని కండము, తర్వాత దానికి కొన్నిసార్లు ఈ వాళ్ళకి ఇష్యూస్ ఉంటా ఉంటాయి. ఐ అండర్స్టాండ్ సార్. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడు మెరిట్లో చదవాలి అని అనుకునే వాళ్ళకి ఇంత టైం ప్రాసెస్ పడుతుంది, మెరిట్ కాకుండా పేమెంట్ కేటగిరీలో చదవాలనుకునే వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళు డాక్టర్లు అయ్యాక ఇదే విధానంలో సంపాదించాల్సి ఉంటుంది అన్నది ఒక ఇంటర్లింక్డ్ స్టేట్మెంట్. అందుకనే చదువులో పెట్టుబడి పెట్టి, హాస్పిటల్స్లో పెట్టుబడి పెట్టి, అది పేషెంట్స్ నుంచి వసూలు చేస్తారు అన్న స్టేట్మెంట్కి మీరు ఏకీభవిస్తారా? ఆ స్టేట్మెంట్ని జనరలైజ్ చేయలేమండి, ఎందుకంటే కొంతమంది ప్యాషన్తో చేసేవాళ్ళు ఉంటారు. సో ప్రతి ఫీల్డ్లో ఉండేలాగే ఇట్ ఈస్ జస్ట్ లైక్ అనదర్ ఫీల్డ్ కదా. సో బట్ మనీ కోసమే డాక్టర్స్ అవుతారా అంటే మనం అలా జనరలైజ్ చేయలేము. బట్ కొన్నిసార్లు ఎందుకు అనిపిస్తుంది అంటే అండి, అంటే డెఫినెట్లీ మీరు చెప్పినట్లు ప్యాషన్తో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని బ్లడ్ టెస్టో లేకపోతే ఎంఆర్ఐలో స్కాన్లో చేయించుకుంటామండి, ఒక్క రోజే అవుతుంది లేదా వారం రోజులు అవుతుంది, మహా అయితే పోనీ స్కాన్ తీయించి ఒక 1 రోజులు అవుతుంది. ఈ లోపు ఫిజియాలజీ అంతా మారిపోతుందా సార్ లోపల? మళ్ళీ ఒక కొత్త కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ టెస్ట్లన్నీ రిపీట్ చేయాలి. అవసరం లేదా అని ఆలోచించకుండా టెస్ట్లు, స్కాన్లు, ఇవన్నీ పేషెంట్ మీద భారం అనిపించదా? కరెక్టే అండి. అంటే నేనేం చెప్తానంటే ఇప్పుడు ఏదైనా ఈవెన్ అంతెందుకు, మొన్న ఒక ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పా కదండి,
సో ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా డౌట్ అనిపిస్తే ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం బెటర్. ఇప్పుడు నడుము నొప్పి ఉందనుకోండి, నడుము నొప్పికి వారం క్రితం ఎంఆర్ఐ చేయించినా మళ్ళీ ఇప్పుడు చేయించినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అన్లెస్ మళ్ళీ ఏదో కింద పడి దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అవుతాయి తప్ప. సో కొన్నిసార్లు మళ్ళీ ఫీవర్లు వచ్చి ఏదైనా అవుతే బ్లడ్ టెస్ట్ అవసరం ఈ వారంలో, ఏదైనా ఫీవర్ వచ్చో ఇట్లా ఉంటే. బట్ బై అండ్ లార్జ్ మీకు గనక ఏదైనా ఇన్వెస్టిగేషన్ కానీ, ఏదన్నా ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, వాటెవర్ అనవసరంగా చేయిస్తున్నారు అని అనుకున్నప్పుడు ఎస్ ఆబ్వియస్గా ఇంకో డాక్టర్, ఒక డాక్టర్ కాదు 2 డాక్టర్ల ఒపీనియన్ తీసుకొని సెకండ్గా థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకొని ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు అమెరికా లేదా యూకే లేదా కెనడా అనుకోండి, ఒక డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి, కన్సల్ట్ అవ్వాలంటే ఒక 4 వీక్స్ నుంచి 6 వీక్స్ టైం పడుతుంది. ఇండియాలో ఏంటంటే మ్యాక్సిమం 3-4 అవర్స్లో మనకు ఇంకో డాక్టర్ దొరుకుతారు. లేదా ఫోన్లో అయినా మనకి ప్రతి ఇంట్లో ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు. సో వాట్సాప్లో అయినా మనం జస్ట్ ఒపీనియన్ అయినా కనుక్కోవచ్చు. సో మనకి ఎప్పుడైనా తేడా అనిపిస్తుంది అనుకుంటే ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం తప్పులేదు. కానీ ఆ సిచ్యువేషన్లో ఒక పేషెంట్ సైకలాజికల్ స్టేటస్ ఎంత వల్నరబుల్ ఉంటారంటే, సరే జాయిన్ అయిపోయాం కదా, డాక్టర్ ఏం చెప్తే అది విందాం కదా అన్న స్ట్రెచ్లో చాలామంది ఉంటారు. అవునండి, ఐ అగ్రీ. బట్ అట్ ది సేమ్ అదే నేను చెప్తున్నా కదండి, కావాలంటే ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మీరు కూడా డాక్టరే కాబట్టి యూ కెనాట్ మేక్ సచ్ మోర్ దాన్ దట్ బ్లంట్ స్టేట్మెంట్. అంతే, టు బి వెరీ ఆనెస్ట్, ఐ కెన్ అండర్స్టాండ్ మీరున్న ఆ సెన్సిటివ్ జోన్ అర్థమవుతుంది. రైట్ సార్, మీరు ఆర్థోపెడిక్ సర్జన్ అయి ఉండి ఆర్థోపెడిక్స్ అంటే బోన్ హెల్త్ గురించి మాట్లాడాల్సి వస్తే, సార్ సిట్టింగ్ పోస్చరు ఆఫీస్లో కానివ్వచ్చు, ఇంట్లో కానివ్వచ్చు, కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి. బట్ స్టిల్ వీ డోంట్ మేక్ ఎఫర్ట్స్ టు సిట్ ప్రాపర్లీ. ఈజీగా గుర్తుండిపోయేటట్టుగా ఎలా కూర్చోవాలి, అది కార్లో కావచ్చు, ఇంట్లో కూర్చులో కావచ్చు, ఆఫీస్ స్పేస్లో కావచ్చు, గుర్తుండిపోయేటట్టు ఏమన్నా మనకి ఆ మార్కర్స్ ఉన్నాయా, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు సిట్ అని అంటే ఏం చెప్తారు? మెయిన్గా ఏంటంటేనండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు మాకు వచ్చే ఓపీలో హాఫ్ ఆఫ్ ద ఓపీ సాఫ్ట్వేర్ పేషెంట్స్. సో వాళ్ళు చెప్పేది నడుము నొప్పి, మెడ నొప్పి, ఇవే ఉంటాయి ఓపీలో. అసలు ఇంకా చిన్నపిల్లలు కూడా వస్తున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా. సో బేసిక్గా చేసే మిస్టేక్ ఏంటంటే ల్యాప్టాప్ జాబ్స్ కదండి, అందరు ఇలా ముందు కొంగి కూర్చుంటారు. అట్లా కాకుండా ఇంక్లూడింగ్ మీ, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఈ పాడ్కాస్ట్లో కూడా ఇలా ముందు కొంగి కూర్చున్నా. సో మనకు తెలియకుండా ఇలా ముందు వంగుతాం అనమాట. సో బేసిక్గా సైడ్ నుంచి చూస్తే ఈ హిప్ షోల్డర్ ఒక లైన్లో ఉండాలి. హిప్ షోల్డర్ ఇయర్ ఆల్మోస్ట్ అట్లా, అందుకని ఇట్లా ముందుకు వంగకూడదు అనమాట, కౌచ్ అవ్వకూడదు. సో అది ఇంపార్టెంట్. రెండోది, అందరూ సాఫ్ట్వేర్ జాబ్సే మోర్ ఆర్ లెస్, డెస్క్ జాబ్స్. సో ఈ స్క్రీన్ అనేది ఐ లెవెల్లో ఉండాలండి. ఈ ఫోన్ చూడడం ఎక్కువైపోయింది కదా మేడం. సో ఈవెన్ చిన్నపిల్లలు కూడా. సో ఇలా కనుక మీరు అబ్జర్వ్ చేసి ఒక 10 నిమిషాలు ఇలా చూడండి, మనకు మెడ నొప్పి వచ్చేస్తుంది. సో ఎవ్రీ 10 degrees మెడ వంచితే ఎవ్రీ 10 degreesకి సర్వైకల్ స్పైన్ మీద ఎనార్మస్ లోడ్ పడుతుంది. సో ఈ లెవెల్లో చూడడం ఇంపార్టెంట్, నెంబర్ 1. తర్వాత స్క్రీన్ పెద్దదిగా ఉండేలాగా చూసుకోవడం ఇంపార్టెంట్, నెంబర్ 2. తర్వాత ఇప్పుడు స్క్రీన్ పెద్దది లేదంటే దానికి హైట్, కొన్ని బుక్స్ ఏదైనా అట్టో ఏదైనా పెడితే కొంచెం హైట్ వస్తుంది, నెంబర్ 3. ఇందాక నెంబర్ 4 నేను చెప్పినట్టు సైడ్ నుంచి చూస్తే హిప్, షోల్డరు, ఇయర్ ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోవడం ఇంపార్టెంట్, నెంబర్ 5. ఇట్లా ముందు కొంగకూడదు. ఎల్బోస్ కూడా ఈ లెవెల్లో ఉండాలి. అంటే మనం ఇట్లా ముందు కొంగి వర్క్ చేసుకోవడంలా కాకుండా కంప్యూటర్నే దగ్గరికి తెచ్చుకొని ఇలా వర్క్ చేసుకోవడం అనమాట. తర్వాత పిల్లో ఖచ్చితంగా ఈ ఇక్కడ పెట్టారు చూసారా, అలాగా లోయర్ బ్యాక్కి సపోర్ట్, పిల్లో సపోర్ట్ అనేది ఉండాలి. తర్వాత కార్లో మనకి నెక్ పిల్లో ఎలా ఉంటుందో అలా వర్క్ ఎర్గోనమిక్స్ టేబుల్లో ఆల్రెడీ వాళ్ళు కూడా పిల్లో ఇస్తారు. ఇవి తర్వాత ఎల్బో కూడా వీలైనంత బాడీకి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఇవి ఫుట్ మనం కింద పెడతాం కదండి ఫ్లోర్ మీద, ఫ్లాట్గా ఉండేలా చూసుకోవాలి. ఇది మరీ హిప్ మరీ ఫ్లెక్స్, మరీ మడచకూడదు, మరీ చాపినట్టుగా ఉండకూడదు. ఇవి బేసిక్. మోస్ట్ మనం చేసే కామన్ మిస్టేక్ ముందు కొంగిపోతాం. చదువుకునేటప్పుడు కూడా ఈవెన్ హాస్టల్స్లో నేను కొంతమంది మా ఫ్రెండ్స్ని చూస్తా, వాళ్ళు ఎలా చదువుతారంటే బుక్లో కాడ వెళ్ళిపోతాడా అన్నట్టు చదువుతారు. ఇలా కూర్చుంటాడు ఇలాగా, కొంతమంది ఊగిపోతూ ఉంటారు. సో అలాగే చేయకూడదని బేసిక్గా. అసలు మీరు చెప్తుంటే చాలా రిలేటబుల్గా ఉన్నాయి. ఓహో, మనం కూడా అలాగే కూర్చుంటాం కదా అని అనిపిస్తోంది. బట్ కాన్షియస్గా ఆ రాంగ్ పోస్టర్స్ని అవాయిడ్ చేయాలి. రీసెంట్గా ఒక యంగ్ లేడీ వచ్చారండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆవిడ ఏజ్ అరౌండ్ 27-28. వాళ్ళ వుడ్ బీ వచ్చారు, ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా మ్యారేజ్ కాబోతుంది. జస్ట్ నాకు బాగా గుర్తుంది, ఆవిడ లిటరల్గా ఆవిడ ఆల్రెడీ 4-5 డాక్టర్లను కలిసి వచ్చారు. ఎంఆర్ఐ ఫైల్స్ని కూడా పట్టుకోలేకపోతున్నారు ఆవిడ, అంత సివియర్ నెక్ పెయిన్, చేతిలో అసలు హ్యాండ్ గ్రిప్ లేదు.
సో ఆవిడ వాళ్ళ కాబోయే హస్బెండ్కి ఇస్తున్నాను నువ్వు పట్టుకో అని. అంత చిన్న ఏజ్లో అంత సివియర్గా నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, గ్రిప్ కూడా లేదు అని అంటే ఎట్లా సార్ మరి? అంటే బేసిక్గా అదే మేడం, వంగి 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 అంటే ఈవెన్ Quality స్కూల్ of life పిల్లలు. తగ్గిపోతుంది. అవునండి, డెఫినెట్గా. స్కూల్ పిల్లలు అంటే గుర్తొచ్చింది. అసలు అంతంత పెద్ద పెద్ద మేడలు వాళ్ళు పాపం ఆ బండ పుస్తకాల బ్యాగులు వేసుకొని వెళ్ళాలి. వాళ్ళ బ్యాక్ మీద ఎంత లోడ్ అండి అది. అసలు అది కూడా సేఫ్ కాదు కదా. అదే మేడం, ఇప్పుడు మోడీ గారు ఎన్నో రిఫార్మ్స్ చేస్తున్నారు. స్కూల్ బుక్స్ తగ్గించే రిఫార్మ్ ఏమైనా తీసుకొస్తే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళలో ఫస్ట్ పర్సన్ నేను ఉంటానండి. ఎందుకంటే నేను చూస్తున్నా కదా, ఒక్కొక్కళ్ళు అసలు ట్రాలీలు తీసుకెళ్తున్నారు కొంతమంది అయితే, విత్ వీల్స్. మనం లగేజ్ ట్రాలీలు మాదిరి ట్రాలీ బ్యాగ్స్ కూడా వచ్చేసినాయి. అసలు పేరెంట్స్ కూడా పాపం, పేరెంట్స్ ఏం చేస్తారు, స్కూల్ వాళ్ళు చేయాలి. టూ మచ్ లగేజ్ అయిపోతుంది. బేసిక్గా ఏంటంటే హోంవర్క్ అనే కాన్సెప్ట్ లేకుండా బుక్స్ తీసుకెళ్ళిపోయి అక్కడే పెట్టుకొని ఎగ్జాక్ట్లీ మళ్ళీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే క్యారీ చేస్తే సరిపోతుంది. అంతే అండి. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళు ఫ్రీగా ఉండే విధంగా ఉండాలి. ఆల్మోస్ట్ 15-20 కేజీల బ్యాగ్ క్యారీ చేసి అసలు లిఫ్ట్లు ఉండవు. కొన్నిసార్లు 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ ఎక్కాలి. నార్మల్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తే సార్, చిన్నపిల్లలు వాళ్ళది గ్రోయింగ్ ఏజ్, బోన్స్ అన్నీ స్ట్రాంగ్ ఉంటాయి. సో వాళ్ళు ఇప్పుడు ఇంత బరువులు మోసారంటే అసలు పెద్దయ్యాక బీభత్సమైన వెయిట్ లిఫ్టర్లు అయిపోతారు స్టైల్లో ఉంటుంది పేరెంట్స్ మైండ్ సెట్. ఎందుకనంటే అన్ని పుస్తకాలు చెప్పిస్తున్నారు మా స్కూల్లో, పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారో అని ఉంటుంది. వాట్ యూజువలీ హ్యాపెన్స్, బరువు ఏజ్ కన్నా మించి పుస్తకాల బ్యాగులు మోయడం వల్ల ఎలాంటి డ్యామేజ్ మనం పిల్లలకి కాజ్ చేస్తున్నాం? మెయిన్గా బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఎందుకంటే ఎక్కువ లోడు వాళ్ళు ఏంటంటే ఇట్లా 2 స్ట్రాపులు కూడా వేసుకోరు, మళ్ళీ ఒకటే స్ట్రాప్ వేసుకుంటారు. సో అంతంత బరువులు మోస్తే 4వ క్లాసు 3వ క్లాస్ పిల్లలు ఖచ్చితంగా వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది. మెయిన్ ఇష్యూ అదే అండి. పిల్లలు కొంతమంది కంప్లైంట్ కూడా చెయ్యరు పాపం, బ్యాక్ పెయిన్ అని కూడా వాళ్ళకి అది అని చెప్పడానికి. వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కదా, వాళ్ళకి అది తెలియట్లేదు. బట్ చాలామంది వస్తున్నారు ఓపీస్కి నెక్ పెయిన్తో వస్తున్నారండి. ఇలాగ వంగిపోయి చూడడం, ఇంకా కలద్దాలు. ఐప్యాడ్లు, ట్యాబులు వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువైపోయాయి. ఈరోజు పొద్దునే మా మామయ్య అంటున్నాడు, అసలు ఏంటో సాయి ఆన్లైన్ వల్ల పిల్లలకి వంగిపోయి చూడడము, ఈ కళ్ళద్దాలు నష్టం అవుతుంది. డెఫినెట్లీ కోవిడ్ తర్వాత ఇంపాక్ట్ ఏనండి. కోవిడ్ టైంలో వచ్చినటువంటి ఆ ఆన్లైన్ క్లాసెస్ పుణ్యమా అని సగం మంది క్లాస్ రూమ్లో పిల్లలకి కళ్ళద్దాలు గ్యారంటీ, కళ్ళద్దాలతోనే ఉన్నారు. అవును, అన్ఫార్చునేట్ థింగ్. రైట్ సార్. సార్ ఇప్పుడు లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, మేబీ బికాస్ ఆఫ్ స్మోకింగ్ ఆర్ మేబీ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఎక్సెట్రా XYZ, బోన్స్ చాలా ఫ్రెజైల్ ఉంటాయి, బోన్స్ ఊరుకునే ఫ్రాక్చర్ అవుతాయి అన్న స్టేట్మెంట్ని మీరు ఏకీభవిస్తారా? లంగ్ ప్రాబ్లమ్స్ అంటే స్మోకింగ్ వల్లనా మేడం? స్మోకింగ్ వల్ల అనుకుందాం. స్మోకింగ్ వల్ల చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ లంగ్సే డ్యామేజ్ అవుతాయి, ఓన్లీ లంగ్ క్యాన్సర్ వస్తుందని అనుకుంటారు. బట్ యాక్చువల్గా స్మోకింగ్ వల్ల బోన్స్ చాలా వీక్ అయిపోతాయి. అంటే మన అచ్చమైన తెలుగులో చెప్పాలంటే బోన్స్ డల్ అయిపోతాయి అన్నమాట. లిటరల్గా ఆస్టియోపోరోసిస్ అంటామండి. బోన్స్ మొత్తం ఎక్కడికక్కడ పతలా అయిపోతాయి, కింద పడితే ఇరిగిపోయే కండిషన్ అవుతుంది. అవునండి. ఏంటి సార్ లింక్ ఎట్లా సార్? బేసిక్గా ఏమవుతుందంటే ఆస్టియోక్లాస్ట్, ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోసైట్స్ అని 3 ఉంటాయి అన్నమాట. ఆస్టియోబ్లాస్ట్ ఏమో బోన్ ఫార్మేషను, ఆస్టియోక్లాస్ట్ ఏమో బోన్ రిజార్ప్షను. సో ఈ సైకిల్ దెబ్బతింటుంది ఈ స్మోకింగ్ వల్ల. సో అందుకని సార్ ఇప్పుడు సోడా తాగినా, కాఫీ తాగినా బోన్స్ చాలా వీక్ అయిపోతాయి అని అంటారు. దానికి లింక్ ఉందా? మా చిన్నప్పుడు అయితే మా బామ్మ, ముత్తబామ్మ, అంటే ఆ జనరేషన్ వాళ్ళందరూ పొద్దున్న లేచాక, మధ్యాహ్నం నిద్రపోయి ఒక కొనుకేసి లేచాక కాఫీతోనే వాళ్ళ రోజు యాక్టివ్ అవుతూ ఉంటుంది. కాఫీ తాగితే బోన్స్ డల్ అయిపోతాయి అని అంటే అసలు ఇంకా చాలామంది కాఫీ లవర్స్కి ఇది ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. నేను కూడా కాఫీ లవర్. నేను కాఫీ లవరేనండి. అయితే మీరు అన్నారు కదా, నేను చెప్తాను. మా బామ్మగారు 86 ఇయర్స్ వరకు ఆవిడకి హాస్పిటల్ అంటే ఏంటో తెలియదు. ఆవిడ హాస్పిటల్కి వెళ్ళింది ఆవిడ లైఫ్లో లాస్ట్ 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ హాస్పిటల్లో ఉన్నారు, చనిపోయారు అంతే. అప్పటిదాకా ఆవిడ హాస్పిటల్ ఏంటో తెలియదు. ఆవిడ శుభ్రంగా కాఫీ టీ తాగేవారు, కింద బియ్యపు గింజ పడితే కూడా వంగి ఎత్తేవారు. ఒక లాస్ట్ ఒక 75-70 వచ్చినప్పుడు ఇక స్టిక్ క్యారీ చేశారు, కర్ర పట్టుకున్నారు. సో అప్పుడు మేబీ వాళ్ళు తినే ఫుడ్ మంచి ఫుడ్ ఏమో, కాఫీ తాగినా టీ తాగినా, మేబీ తాగే వాటర్ లిటరల్గా బోరింగ్ వాటర్ తాగేవారు. సో ఇప్పుడు ఏంటంటే
ప్యూరిఫైర్ వాటర్ తాగినా ఆర్ఓ వాటర్ తాగినా దాని మీద ఇన్ని లేబుల్స్ ఉంటాయి. మళ్ళీ మేబీ తినే ఫుడ్ కూడా మీకు తెలియదే ఉంది, టోటల్గా ప్యాకెడ్ ఫుడ్, కల్తీ ఫుడ్. కాబట్టి కాఫీ వల్ల కూడా బోన్స్, యాక్చువల్గా దెర్ ఆర్ మెనీ స్టడీస్, కాఫీ వల్ల బోన్స్ వీక్ అయిపోతాయి అని చెప్పేసి. సోడా తాగితే కూడా బోన్స్ వీక్ అవుతాయి. అవును మేడం. యా, అంటే ఎట్లా సార్ లింక్? ఇప్పుడు జనరల్గా వీక్ అవుతాయి అని అంటే బుర్రలో కూర్చోదు అది. ఎట్లా లింక్ ఏంటి అని తెలిస్తే ప్రాబబ్లీ పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. హౌ డస్ సోడా వీక్ ఇన్ యువర్ బోన్, హౌ డస్ కాఫీ వీక్ యువర్ బోన్? అదే మేడం, బేసిక్గా ఏంటంటే మనకి అక్కడ ఒక నార్మల్గా మన బ్లడ్లో మన చాలామంది గుండె ఒక యాక్టివ్గా పనిచేసే ఆర్గాన్, లంగ్స్ యాక్టివ్గా పనిచేసే ఒక ఆర్గాన్, బ్రెయిన్ యాక్టివ్గా పనిచేసే ఒక ఆర్గాన్, కిడ్నీ యాక్టివ్గా పనిచేసే ఒక ఆర్గాన్, బ్లడ్ కూడా యాక్టివ్గా తిరుగుతూ ఉండే అదొక పెద్ద సిస్టమ్. అలాగే మన బోన్స్ కూడా యాక్టివ్గా పనిచేసే ఒక సిస్టమ్ అనమాట. చాలామంది బోన్స్ వాళ్ళు తక్కువ అంచనా వేస్తారు. బోన్స్ కూడా యాక్టివ్గా పనిచేసే ఆర్గాన్. సో కంటిన్యూస్గా కొత్త ఆస్టియోబ్లాస్ట్ వర్క్ జరుగుతూ ఉంటుంది, కంటిన్యూస్గా ఆస్టియోక్లాస్ట్ వర్క్ జరుగుతూ ఉంటుంది, ఆస్టియోసైట్స్ ఏమో మెయింటైన్ చేయడానికి పనిచేస్తూ ఉంటుంది. సో ఇన్డెప్త్గా మనం దీంట్లో చెప్పలేం కానీ, బట్ బేసిక్గా ఏం జరుగుతుందంటే మనం తినే ఈ ఫుడ్స్ ఈ సైకిల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో లైక్ స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడినా, లేకపోతే ఈ కాఫీ కానీ, లేకపోతే సోడా లాంటి ఐటమ్స్ తీసుకున్నా, సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి, ఇవన్నీ అనమాట. సో ఈ సైకిల్ దగ్గర ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి బోన్స్ అనేది మనకి వీక్ అవుతూ ఉంటాయి. బేసిక్గా మనకి ఏజ్ వల్ల బోన్స్ అనేవి వీక్ అవుతాయి. సో ఎవరైనా ఒక పర్సన్ నడవకుండా ఒక నెల రోజులు పడుకొని ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా బోన్స్ వీక్ అవుతాయి. అంటే మనం వెయిట్ బేరింగ్ అనేది చేస్తూ ఉంటే బోన్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు సునీత విలియమ్స్ ఇంకొక పర్సన్ ఆస్ట్రోనాట్స్ కదండి, వాళ్ళు స్పేస్కి వెళ్ళారు కదా. సో అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉండదు. సో వాళ్ళకు కూడా బోన్స్ వీక్ అవుతాయి, ఎందుకంటే బోన్ వెయిట్ బేరింగ్ ఉండదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ, వెయిట్ బేరింగ్ ఉండదు కాబట్టి అక్కడ బోన్స్ అనేవి వీక్ అవుతాయి అనమాట. సో మనకి వెయిట్ బేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ పాయింట్ సార్, ఈ పాయింట్ అర్థమైంది. సో వెయిట్ బేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బోన్ హెల్త్. వండర్ఫుల్. ఓకే, సో మీరు ఆవిడని సునీత విలియమ్స్ గారు ఆవిడ వచ్చినప్పుడు, ఆవిడ వస్తున్నప్పుడు ఆవిడేం నడిచి రాలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వీడియో వీల్ చైర్లో ఇట్లా వీల్ చైర్ అంటే ఇట్లా తీసుకొని వచ్చారు. సో బేసిక్గా ఏమవుతుందంటే ఆవిడ 9 days 10 days ప్లాన్ అనుకొని వెళ్ళారు. బట్ అనుకోకుండా 6 months దాకా చాలా లేట్ అయిపోయింది. సో అక్కడ బోన్స్ వీక్ అయిపోతాయి వాళ్ళకే కాదు, ఏ పేషెంట్ అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి పక్షవాతం వచ్చింది, 1 నెల 2 నెలలు బెడ్ రిడన్గా ఉన్నారంటే బోన్స్ వీక్ అయిపోతాయి. బోన్సే కాదు, ఈవెన్ మజిల్ లాస్ ఉంటుంది. సో అందుకనే కదా మేడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఈవెన్ 60 ఏళ్ళు వచ్చినా కూడా వెయిట్స్ లిఫ్ట్ చేయండి, వాకింగ్కి వెళ్ళండి, ఇవన్నీ చెప్పేది. అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఇన్ ద సెన్స్, డోంట్ టేక్ మీ రాంగ్, 20 kgs 30 kgs కాదండి, జస్ట్ 1 kg 2 kgs 5 kgs అయినా పర్లేదు. అంటే ఈ మజిల్ లాస్ని ప్రివెంట్ చేయడానికి. అలోపతి డాక్టర్స్లో చాలామంది ఎస్పెషల్లీ బోన్ హెల్త్ అంటే అది మెడిసిన్లో ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ సపోజ్ ఇప్పుడు ఆర్థరైటిస్ ఉందనుకోండి, బోన్స్ రిలేటెడ్ సమస్యలు ఏమన్నా ఉంటే వాతం చేస్తుంది, దుంపకూరలు తినద్దు అని అంటారు. ఇది ఎంతవరకు కనెక్షన్ ఉంది సార్? అంటే ఫుడ్ తినడం, దుంపకూరలు తింటే బోన్కి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అన్నది అక్కడ అర్థమా? వాట్ ఈస్ దిస్ వాతం చేయడం ఇన్సైడ్ ది బాడీ? టు బీ ఆనెస్ట్, నాకు తెలిసి దెర్ ఈజ్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ అండి. దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే మీరు దుంపకూరలు తింటే మీకు ఆర్థరైటిస్ వస్తుంది అంటున్నారా మీరు? ఆర్థరైటిస్ ఎలివేట్ అవుతుంది. ఆర్థరైటిస్ ఎలివేట్ అవుతుంది, చాలా తక్కువ ఎవిడెన్స్ ఉందండి. బట్ బై అండ్ లార్జ్ నేను కూడా కొంతమంది డాక్టర్స్ని అడిగాను ఈ పాయింట్, ఎందుకంటే నాకు పేషెంట్స్ రెగ్యులర్గా అడుగుతారు, సార్ దుంపకూరలు మానేయచ్చా అని. పేషెంట్స్కి ఎలా ఉంటుందంటే, మేడం మీరు అన్నీ తినచ్చు అన్నారు అనుకోండి, అదొక ధైర్యం, అదొక సాటిస్ఫాక్షన్. లేదంటే దుంపకూరల మీదకే మనసు వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ, అంటే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి. అంటే నిజంగా దుంపకూరలు తింటే నొప్పులు ఎక్కువ అవుతాయి అన్నది ఏమన్నా ఉందా? బట్ కొంతమందికి ఉంటుందండి, వాళ్ళే చెప్తారు మాకు దుంపకూరలు తింటే ఎక్కువ అవుతుందండి. అది సైకలాజికల్ గా వాళ్ళు పెట్టుకుందా సార్, లేకపోతే నిజంగానే బోన్స్ హెల్దీగా నొప్పులు రాకుండా ఉండాలంటే దుంపకూరలు మానేయాలా? కొంతమందికి అలా ఉంటుంది మేడం, దుంపకూరలు తింటే వాళ్ళకి బాడీలో పెయిన్స్ వచ్చేలాగా వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఇంక వాళ్ళని మీరు తినొద్దని చెప్పేస్తాం అలా. ఇప్పుడు
మీకేమన్నా ఫుడ్కి ఎలర్జీ ఉందా? జస్ట్ అడుగుతున్నాను. ఏ ఫుడ్ అయినా మీరు తింటారు? ఫుడ్ అయినా తినగలను. గ్రేట్ మేడం. నాకు వంకాయ ఈ దాన్ని తింటే నోరంతా ఒక రకంగా ఎలర్జీ. యా ఎగ్జాక్ట్లీ. సో నేను దాన్ని అవాయిడ్ చేస్తా. బట్ అలానే కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఈ దుంపకూరలు తినంగానే వాళ్ళకి ఏదో పెయిన్స్ వస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళకి ఏంది మీరు తినండి అన్నాం అనుకోండి, వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. సరే అవాయిడ్ చేయండి అంటే యా కరెక్ట్, వాళ్ళు కొంచెం వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనమాట. పోలేండి సార్, వాళ్ళ సాటిస్ఫాక్షన్కి వాళ్ళని వదిలేస్తే వాళ్ళకి ఏదో ఒకటి ఇప్పుడు ఏది వాళ్ళకి పడకపోతే అదే తినద్దు అని ఎలా అయితే చెప్తున్నామో, జనరలైజ్డ్గా బోన్ హెల్త్ కోసం ఏం ఫుడ్స్ తినాలి అని అంటే ఏం చెప్తారు? పాలు తాగండి అని పేషెంట్కి చెప్పగానే ఫస్ట్ వచ్చే డౌట్, సార్ ఇప్పుడు పాలల్లో కూడా కెమికల్స్ ఉన్నాయి కదా సార్ అంటే. తాగద్దు అంటున్నారు కదా సార్. అదే మేడం, ఇమ్మీడియట్గా ఆ డౌట్ క్వశ్చన్ వస్తుంది ఇమ్మీడియట్గా. సో నేను చెప్పేది పాలు, ఆకుకూరలు, రాగి జావ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, రాగి జావ. కొంతమంది సేమ్ మీరు అడిగిందే అడుగుతారు. సో రాగి జావ తీసుకోండి అని చెప్తాం. ఇప్పుడు పాలు అవాయిడ్ చేయాలి, పాల ప్రోడక్ట్స్ని కూడా అవాయిడ్ చేయాలా? చీజ్ మంచిదండి యాక్చువల్గా. చీజ్ కొంచెం ప్రోటీన్ సోర్స్ కూడా ఉంటుందండి. అంటే అలా అంటే ప్యూర్ వెజిటేరియన్స్కి ఇంకేం మిగిలింది పాపం తినడానికి? పన్నీరు, టోఫు అంటే చాలామందికి అర్థం అవ్వదు. పన్నీర్ అంటే చాలామందికి ఎలర్జీగా ఉంటుంది. పన్నీరు చాలామంది తినరు అసలు. యాక్చువల్గా పన్నీర్ అంటే పడదు కొంతమందికి. సో పాలు, ఆకుకూరలు, రాగి జావ. ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు. ప్రోటీన్ పౌడర్ ఫ్రమ్ ఆల్ ది డ్రై ఫ్రూట్సా లేకపోతే బయట దొరికే ప్రోటీన్ పౌడర్స్? బయట దొరికే ప్రోటీన్ పౌడర్ అయినా తీసుకోవచ్చు మేడం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ నేను ఒక పేషెంట్ చూశాను. సో ఎక్సెసివ్ ప్రోటీన్ కన్జంప్షన్ కూడా దానివల్ల యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది బాడీలో. సో మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం అనేది అవసరం. అంటే మనకి కేజీకి 0.7 to 0.8 గ్రామ్స్ అవసరం రఫ్గా. సో అంతవరకు తీసుకుంటే ఎనఫ్ అనమాట. సార్, ఇప్పుడు మనం ఆస్టియోపోరోసిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇందాక ఫుడ్స్ రిలేటెడ్ టు ఆర్థరైటిస్ ఏది ఎలివేట్ చేస్తుందో అని మాట్లాడుతున్నాం కాబట్టి, ఆర్థరైటిస్ కండిషన్ ఏజ్ పెరిగే కొద్దీ గ్రాడ్యువల్గా బాడీలో జరిగే డీజనరేటివ్ ప్రాసెస్ వల్ల వచ్చే ఒక కండిషన్ అని అనుకుంటే, ఆర్థరైటిస్ అని నేమ్ చేసిన వెంటనే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీస్ గురించి మాట్లాడితే నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళిపోవాలా? అందరికి కాదండి. అంటే స్టేజ్ 4 ఉండి బోన్ ఆన్ బోన్, లిటరల్గా బోన్ రాసుకుంటుంది అంటే ఇంకా అది లాస్ట్ స్టేజ్ అనమాట. లైక్ సో ఈ బోన్ మోడల్లో ఇది నార్మల్గా స్టేజ్ 1 ఉంటే, అంటే మనకి నార్మల్గా ఇలా ఉంటుంది. కొబ్బరి బొండంలో లేత కొబ్బరి, మెత్తటి కొబ్బరి టైప్లో ఉండేది. ఇది బ్లూ కలర్ది కాట్లేజ్ అనమాట. సో ఏమైపోతుంది అంటే అది కంప్లీట్గా అరిగినప్పుడు బోన్ రాసుకుంటుంది. సో ఇక్కడ వాళ్ళు లిటరల్గా ఇక్కడ బోన్ రాసుకుంటుంది కదండి. ఇది ఇంకా లాస్ట్ స్టేజ్. అంటే ఇప్పుడు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి ఫుల్ అరిగిపోయి ఊర్లలో ఇలా నడుస్తారు చూసారా, అలాంటి వాళ్ళకి అలాగ ఉంటుంది. మనం నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు లైక్ జాయింట్ ఓపెన్ చేసి చూస్తే లిటరల్గా బోన్లో గుంతలు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి మాత్రమే ఇక లాస్ట్ స్టేజ్లో చేసే సర్జరీ టోటల్ నీ రీప్లేస్మెంట్. సో అందరికి కాదండి, నేను మళ్ళీ చెప్తున్నాను దయచేసి. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ఎలా అంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే వీళ్ళు నీ రీప్లేస్మెంట్ చెప్తారు అనేది ఒక స్టాంప్ అయిపోయింది. సో అందరికి కాదు, స్టేజ్ 4 ఆర్థరైటిస్ బోన్ బాగా రాసుకుంటుంది లిటరల్గా. వాళ్ళు మందులు వాడారు బట్ తగ్గట్లేదు. అసలు మందులు వేసుకోకుండా రోజు గడవట్లేదు, లిటరల్గా ఇలాగ నడుస్తున్నారు, గెయిట్ కూడా మారిపోయింది. ఓన్లీ లాస్ట్ స్టేజ్ వాళ్ళకి మేడం అది. ఎస్పెషల్లీ సార్ వెయిట్ ఉండడం ఒక రీజన్, ఇంకొకటి అథ్లెట్స్కి, స్పోర్ట్స్ పీపుల్కి చూస్తుంటే మా నాన్నగారు షటిల్ చాలా బాగా ఆడేవారు. ఆయన షటిల్ ఎంత బాగా ఆడతారంటే అసలు ఆ కాక్ కన్నా ముందు వేగంగా ఈయన కోర్ట్ ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళడాలు, డొల్లుకుంటూ వెళ్ళి కొట్టడాలు, ఆడి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పుల్లలు గోపిచంద్ గారు కంటే ఈయనే ఆయనలో ఉన్నారా అన్నట్టుగా ఫీల్ అయ్యి ఆడేవారు. మరి అంతలాగా ఈ ఆడే ప్రాసెస్లో ఒక 15 years 20 years మా చైల్డ్హుడ్ అంతా మేము చూసాం ఆయన ఆడి. ఈ ఆల్సో బీయింగ్ అ డాక్టర్, ఈ షోల్డర్ డిస్లొకేట్ అయిపోయేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. రీసెంట్గా రోహిత్ శర్మ వీడియో క్రికెట్ది కూడా చూస్తున్నప్పుడు కూడా అంటే నాకు 2 కాంట్రాస్ట్గా అనిపించేవి. ఈయనకి షోల్డర్ డిస్లొకేట్ అయిపోయినప్పుడు అసలు తలడిల్లిపోయేవారు నొప్పికి, అమ్మో అని. బీయింగ్ అ డాక్టర్ ఆల్సో ఆయనకి అది భరించడం అయ్యేది కాదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆర్థోపెడిషన్ ఇంజెక్షన్ చేసి దాన్ని ఫిక్స్ చేసే వరకు ఒక రోజు పట్టేది.
కానీ రోహిత్ శర్మ గారు ఏమో చక్కగా అసలు ఆయనే సెట్ చేసేసుకొని మళ్ళీ హీ స్టార్టెడ్ ప్లేయింగ్ ద గేమ్. అసలు వై డస్ దిస్ హ్యాపెన్, షోల్డర్ డిస్లొకేషన్ కానీ జాయింట్ డిస్లొకేషన్ కానీ, అండ్ హౌ డు వీ హ్యావ్ టు ఫిక్స్ ఇట్? యా, ఈ షోల్డర్ డిస్లొకేషన్ అనేది యూజువల్లీ యంగ్ పేషెంట్స్లో మనం చూస్తామండి. అలానే 40+ 50+లో చూడమా అని కాదు, 50+లో వెరీ రేర్. కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళంతటా వాళ్ళు సెట్ చేసుకుంటారు, దాన్ని హ్యాబిచువల్ డిస్లొకేషన్ అంటాం. సో ఇనీషియల్గా డిస్లొకేట్ అయినప్పుడు భయంకరంగా పెయిన్ ఉంటుందండి. ఇది మన షోల్డర్ జాయింట్, ఇది హ్యూమరల్ హెడ్ అండి, ఇది గ్లీనాయిడ్ అండి, దీని చుట్టూ క్యాప్సూల్ ఉంటుంది. సో అది ఏమవుతుందంటే డిస్లొకేట్ అయినప్పుడు గ్లీనాయిడ్లోంచి బయటకు వస్తుంది అనమాట. సో ఒకసారి 2 సార్లు 3 సార్లు, లెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సార్లు బయటకు వచ్చింది అనుకోండి. ఆ 10 సార్లు బయటకు వచ్చినప్పుడు ఇంకా ఆల్రెడీ అక్కడ మజిల్స్ కొంచెం ల్యాక్సే ఉంటాయి. సో వాళ్ళంతటా వాళ్ళు అలవాటు చేసేసుకొని పెట్టేసుకుంటారు, వాళ్ళకి పెయిన్ కూడా ఉండదు. సో రోహిత్ శర్మ గారి కండిషన్ అదే. ఆయనకు తెలియదా అంటే ఆయన కావాలంటే వరల్డ్లోనే ది బెస్ట్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళి లేదా బెస్ట్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి దానికి ట్రీట్మెంట్ తీసుకోగలరు. బట్ కొంతమందికి వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఈవెన్ నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకటి చెప్పా కదా, వాడికి కూడా ఇదే ప్రాబ్లం ఉంది, వాడు హ్యాపీగా సర్జరీలు చేసుకుంటున్నాడు, వాడు సర్జన్ అనమాట. సో కొంతమందికి అలా ఉండదు, కొంతమందికి దే విల్ హ్యావ్ అప్రెన్షన్ టెస్ట్ పాజిటివ్, అంటే ఇలా వెనక వస్తువులు తీసుకోలేరు, తర్వాత ఆయన డైలీ బేసిస్ సఫర్ అవుతారు, పెయిన్ ఉంటుంది, బోనీ బ్యాంకర్స్ కూడా ఉంటుంది, దాంతోపాటు వాళ్ళకి గ్లీనాయిడ్ బోన్ లాస్ ఎక్కువ ఉంటుంది, హిల్ సాక్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే నేను కొంచెం ఇన్డెప్త్ ప్రాపర్ టర్మ్స్ చెప్తున్నా. సో అని డైలీ బేసిస్ ఇబ్బంది పడుతున్నారు. యంగ్ పేషెంట్, అప్రెన్షన్ టెస్ట్ పాజిటివ్ ఉంది, వాళ్ళకి ఇదే చాలా ఇబ్బందిగా ఉందంటే చేయాలి. చాలా సింపుల్ సర్జరీ అండి ఇది, ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తాం. అచ్చా సార్, కంక్లూడ్ చేసే ముందు, అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ నాకు అర్థమవుతుంది, మాట్లాడే కొద్ది వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ మాట్లాడచ్చు, బట్ స్టిల్ ఆన్ అ వెరీ పాజిటివ్ నోట్, బోన్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ది ఆర్గన్స్ టు ఫంక్షన్ ప్రాపర్లీ అండ్ మన డైలీ ఫంక్షనాలిటీని కంటిన్యూ చేయడానికి. బీయింగ్ అ డాక్టర్, వాట్ ఆర్ ది రెడ్ ఫ్లాగ్స్ యూ హ్యావ్ టు వాచ్ ఫర్ అండ్ హౌ డూ యూ హ్యావ్ టు మెయింటైన్ అ గుడ్ బోన్ హెల్త్ అండ్ అ హెల్తీ బాడీ? ఎవ్రీ ఇయర్ ఎస్పెషల్లీ డయాబెటీస్ అండ్ హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్ళు, అతి ముఖ్యంగా థైరాయిడ్ పేషెంట్స్, ఈవెన్ థైరాయిడ్ పేషెంట్స్, హైపోథైరాయిడ్ పేషెంట్స్లో బోన్స్ వీక్గా ఉంటాయన్నమాట. సో వన్స్ యు ఆర్ ఆఫ్టర్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 50 ఆర్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 60 డెఫినెట్గా బిఎండి టెస్ట్ చేయించుకోండి. ఈవెన్ ఇంటి దగ్గర క్యాంపులు పెడుతున్నా హ్యాపీగా వెళ్ళి చేయించేసుకోండి టు వాట్ ఎవర్ వర్త్ ఇట్ ఈస్. ఎందుకంటే ప్రాపర్ బిఎండి ఇట్ విల్ బి లిటిల్ ఇది. సో ఈవెన్ నార్మల్ హెల్త్ క్యాంప్స్లో అయినా బిఎండి క్యాంప్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నప్పుడైనా హ్యాపీగా వెళ్ళి చేయించేసుకోవచ్చు. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ అనేది మనం రెగ్యులర్గా అనే డైలీ బేసిస్ చాలామందిని చూస్తున్నాం. ఏజ్ వచ్చే కొద్దీ కూడా నార్మల్గానే మన బోన్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి. లేడీస్లో ఏంటంటే వాళ్ళ ఈ మెనోపాజ్ తర్వాత వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంకా బోన్స్ వీక్ అయిపోతాయి. వాళ్ళకి కనుక ఏ డయాబెటీసో హైపోథైరాయిడిజమో ఉండి, లేదా వాళ్ళకి కనుక ఏదన్నా క్యాన్సర్ వచ్చి ఉండి, లేదా వాళ్ళు ఏదైనా మిగతా హెల్త్ ఇష్యూస్ వల్ల అదర్ ట్యాబ్లెట్స్ వాడుతుండి, సో ఇప్పుడు ఒక మనిషికి ఒక ప్రాబ్లమే ఉండాల్సిన అవసరం లేదు, ఒక మనిషికి 3-4 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, 3-4 డిసీజెస్ ఉండొచ్చు. సో వాళ్ళ బోన్స్ చాలా వీక్ అయిపోతాయి. సో వాళ్ళకి ఏంటంటే లిటరల్గా వాళ్ళ టైం బ్యాడ్ అయ్యి జారి పడ్డారంటే ఇక్కడ హిప్ ఇరిగిపోతుందండి. హిప్ కనుక ఇరిగిందంటే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. నెక్ ఫ్రాక్చర్ కనుక అవుతే ఓన్లీ సర్జరీ ఆప్షన్. ఐటీ ఫ్రాక్చర్ అవుతే మేబీ కన్జర్వేటివ్గా ఏమైనా ట్రై చేయొచ్చేమో కానీ, బట్ ఇఫ్ ఇట్స్ ఏ ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ దానికి సర్జరీ ఆప్షన్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ బిఎండి టెస్ట్ చేయించుకోవడం, తర్వాత రెగ్యులర్ హెల్త్ క్యాంప్స్ లేదా లైక్ విటమిన్ D3, సీరం కాల్షియము, ఇలాంటి అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే మనం బ్లడ్ టెస్ట్ నేమ్ చెప్తే మళ్ళీ తలనొప్పి. సో రెగ్యులర్గా వాళ్ళ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ ఫిజిషియన్ కానీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా వైటమిన్ డి లెవెల్స్ అవి చెక్ చేసుకొని నార్మల్గా, ఎస్పెషల్లీ ప్యూర్ వెజిటేరియన్స్, ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి సన్ కనపడ్డం ఎగ్జాక్ట్లీ సన్ కనపడ్డం ఒక లావిష్నెస్ అనమాట. అంతే కదండి. ఎందుకంటే మనం బాగానే ఉన్నాం అనుకుంటాము, 4 ఏళ్ళకి పక్కన ఇంకోటి ఎవడో 10 ఫ్లోర్స్ కడతాడు. అర్థం కాదు సార్, ఎవరికి చేసిన వైటమిన్ డి అసలు పర్ఫెక్ట్గా ఉండాల్సినంత బాడీలో ఉందని ఎక్కడా కనిపించట్లేదు ఈ రోజుల్లో. అందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ. మీకు విషయం చెప్పనండి, 50% ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ వైటమిన్ డి డెఫిషియంట్. 50% ఆఫ్ ద డాక్టర్స్. ఎందుకంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా వర్క్, ఓన్లీ హాస్పిటల్లో ఉండడం, సన్ ఎక్స్పోజర్ ఉండదు,
ఎంబీబీఎస్ కాలేజెస్తోనే అయిపోతుంది ఆ గేమ్స్ ఆడడం అనేది. ఆ తర్వాత షటిల్ బ్యాడ్మింటన్ ఆడదామంటే టైం ఉండదు, ఇంకా ఫ్యామిలీతో సరిపోతుంది అనమాట. సో దెర్ ఆర్ స్టడీస్ టెల్లింగ్ డాక్టర్లే అంటే పేషెంట్లకు చెప్పేది డాక్టర్లే 50% ఆఫ్ దెమ్ ఆర్ ఆస్టియోపోరోటిక్ అనమాట. వెరీ అన్ఫార్చునేట్ టు నో అబౌట్ దిస్. యా, సో ఎవ్రీ ఇయర్ మేబీ హెల్త్ చెకప్స్ చేయించుకొని చాలామందికి ఇంకో డౌట్ ఉంటుందండి. మేము 3 నెలలు కాల్షియం ట్యాబ్లెట్లు వాడండి అని చెప్తే వాళ్ళు అడిగే ఇమ్మీడియట్గా, సార్ కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయా అని. సో మీకు గనక కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే అనే డైలీ బేసిస్ కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోవడం ఆపండి అంతే. మీరు మీ నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని వేసుకోండి. మీరు హెల్తీగా ఉన్నారు, నార్మల్గా ఉన్నారు, ఒక హెల్తీ యంగ్ యాక్టివ్ ఇండివిజువల్, మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకుంటే 3 నెలలు డైలీ ఒక కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం రాదు. 3 నెలలే వాడాలా సార్ కాల్షియం సప్లిమెంట్స్? నేను ఓన్లీ అంటే చాలామంది డాక్టర్స్ ఇనీషియల్గా 3 months ఇస్తారు. రైట్. అంటే మనం చెప్పా కదా మేడం, ఇప్పుడు ఎక్కువ మెడికేషన్ వద్దు. ఎక్కువ టూ మచ్ తీసుకున్నారనుకోండి అవి స్టోన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆల్మోస్ట్ అన్ని ప్రొఫెషన్స్ ఏసీలోనే కదా ఉండడం, మనము వాటర్ కన్సంప్షన్ తగ్గిపోయింది, నిజమా కదా? వాటర్ అనేది తాగట్లేదు. నేను నా ఎంబీబీఎస్లో సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మా సీనియర్ కిడ్నీలో స్టోన్ వచ్చిందని సర్జరీ చేయించుకున్నాను. నేను నిజంగా షాక్ అయ్యా. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అంటే 2009-10లో. ఇప్పుడు కామన్ అయిపోయింది కిడ్నీలో రాళ్ళు అనేవి, ఎందుకంటే వాటర్ తాగకపోవడం వల్లే కదండి. సో ఈ కాల్షియం ట్యాబ్లెట్లు ఇవన్నీ మనం చెప్తున్నప్పుడు వాళ్ళు వాటర్ కూడా యాడిక్వేట్గా తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అసలు ఇంకా అలారం పెట్టుకొని కూడా తాగుతున్నారు కొంతమంది వాటర్. ఎగ్జాక్ట్లీ, సెల్ ఫోన్లో కూడా వచ్చేసే యాప్స్ వాటర్ తాగడానికి రిమైండ్ చేస్తూ. వండర్ఫుల్ సార్. చాలా విషయాలు అంటే ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని కోరిలేట్ చేసుకుంటూ మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టడీస్ ఎక్స్పీరియన్స్తో చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.